పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు చల్లగా బతకమని ఆశీర్వదిస్తూ ఉంటారు. జపాన్లో ఇది నిజం. జపాన్లో అంత తక్కువ జనాభా గల దేశంలో 1,00,000 మందికి పైగా నిండు నూరేళ్లు దాటిన వాళ్ళు. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అక్కడ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏం తింటారు, ఎలాంటి గాలి పీలుస్తారు, ఎంత హ్యాపీగా ఉంటారు. మన దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో లక్షల మంది నూరేళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మన తాత ముత్తాతల్ని మనం చూసుకుంటూ ఉండొచ్చు కదా. మరి అలాంటి వాళ్ళని ఎలా తయారు చేసుకోగలం? ఒకసారి జాపనీస్ కథ ఏంటో చూద్దాం. ఈ సంవత్సరం అంటే 2025 సెప్టెంబర్ 1 నాటికి జపాన్లో సెంటినేరియన్స్ అంటే 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు 99,763 మంది ఉన్నారంట. దానిలో 88% మంది మహిళలే ఉన్నారంట. జపాన్లో గత 55 సంవత్సరాలకు చూస్తే సెంటినేరియన్స్ అంటే నూరేళ్లు దాటిన వాళ్ళ జనాభా సంవత్సరానికి పెరుగుతూ వస్తుందంట. 1963లో సెంటినేరియన్స్ అంటే నూరేళ్లు దాటిన వాళ్ళు జపాన్లో 153 మంది ఉంటే 1981 నాటికి 1000 మంది ఉన్నారంట. 1998 నాటికి 10,000 మంది ఉన్నారంట. 2020 నాటికి జపాన్లో నూరేళ్లు నిండిన వాళ్ళు 90,526 మంది ఉన్నారంట. అండ్ ఈ సంవత్సరం ఇప్పటికీ జపాన్లో నూరేళ్లు నిండిన వాళ్ళు 99,763 మంది ఉన్నారంట. అంటే జపాన్లో ఎక్కువ మంది సెంటినేరియన్స్ ఉన్నారనమాట. జపాన్లో ప్రతి 10 మందిలో ఒకళ్ళు నూరేళ్లు నిండిన వాళ్ళే అంట. దానికి సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్యపరమైన కారణాలు జపాన్లో ఎన్నో ఉన్నాయి.